అంతే. మన మీద ఎంతమంది మన ప్రక్కన 1000 మంది పడినా, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినా కూడా మనకి అపాయము ఏది మన యొద్దకి రాదు. మనం కరులారా చూస్తూ ఉండగా కూడా భక్తిహీనులకు ప్రతిఫలం కలిగజేసే దేవుడు ఉన్నాడు. ఎస్, నేను చూస్తున్నాను. ఎందుకంటే భక్తిహీనులు ఏదో చేయాలనుకుంటారు మనల్ని, కానీ మనం దేవుని బిడ్డలమని వాళ్ళకి తెలియదు. సంపూర్ణంగా దేవునితో మాట్లాడుతున్నామని కానీ, దేవుని అంటిపెట్టుకున్నామన్న బిడ్డలమని కానీ వారికి తెలియదండి. కాబట్టి ఏమంటాడు, భక్తిహీనులకు ప్రతిఫలం ఎప్పుడు కలుగుద్ది? మనం చూస్తూ ఉండగానే తప్పకుండా వాళ్ళకి ప్రతిఫలం కలుగజేసే దేవుడు మనకి ఉన్నాడు. అదేవిధంగా యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. ఎస్, మనము ఆయన మహోన్నతుడైన దేవుడు మనకు ఉన్నాడని ఆయనను మనము నివాస స్థలంగా చేసుకుని ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు అపాయం ఏమీ రాదు, మనకి ఏ అపాయం రాదు, ఏ తెగులు మన గుడారంలో సమీపించదు. ఎన్నో జడిపిస్తూ ఉంటాయి తెగుళ్ళు, జబ్బులు, రోగాలు, టైఫాయిడ్లు ఎన్నో వస్తుంటాయి, కానీ ఇవన్నీ కూడా